నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సజ్జన. గురుగారు, కాకికి అన్నం పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా? కాకి శనీశ్వరుడి యొక్క వాహనం. కాకాసురుడు అసురత్వాన్ని వదిలేసి శనీశ్వరుడి యందు వాత్సల్యాన్ని, ప్రేమని పెంచుకుంటాడు. కాబట్టి ఎలివేషన్, ప్రమోషన్ ఇస్తాడు. మనం కూడా ఇప్పుడు ఎవల్యూషన్ అంటాం దాన్ని, అంటే ప్రమోషన్ లాంటిది. కాబట్టి దేవత అయిపోయాడు. కాకి అనేది ఒక దేవతా పక్షి. కాబట్టి దీనికి ఉన్న గొప్ప ఇదేమిటంటే, తన గుడ్డుల్ని, కాకుల్ని పిల్లలు చేయడం కాకుండా కోకిల యొక్క పిల్లల్ని కూడా ఇదే పొదుగుతుంది గుడ్లని. కాకి నల్లగా ఉంటుంది, కోకిల నల్లగా ఉంటుంది. మరి ఆ కోకిల ఏం చేస్తుందంటే, తాను పొదగలేదు. ఆ కోకిల గుడ్లు పెట్టినప్పుడు కాకి గూట్లోకి వెళ్ళిపోయి అక్కడ గుడ్లు పెట్టేసిన తర్వాత ఇది పొదుగుతుంది కదా. ఆ తర్వాత కొంతకాలం పెంచిన తర్వాత అప్పుడు మధురమైనటువంటి కోకిల గొంతును చూసి ఇది నా పిల్ల కాదు అని అప్పుడు పొడిచి దూరం చేస్తుంది. అప్పుడు కూడా ఏంటంటే, డైవర్సిటీ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ అని చెప్పినటువంటి ఏకైక పక్షి కాకి అన్నిటిని పెంచుతుంది. ఆ తర్వాత నీ బ్రతుకును నువ్వు బ్రతుకు అని చెప్పి తన పిల్లల్ని పంపించేస్తుంది, అలాగే కోకిల పిల్లల్ని కూడా పంపించేస్తుంది. కానీ మానవుడు ఒక్కడే 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా ఆ పిల్లల్ని పట్టుకొని వాళ్ళని ఇంకా చిన్నపిల్లలని వాళ్ళని డిపెండెన్స్గా ఉంచుతారు. ఇండివిజువాలిటీని ఇచ్చి నువ్వు బతుకు అని అనకుండా. అది విదేశాల్లో ఉంది కాబట్టి దాన్ని వెస్టర్న్ కంట్రీస్ అంటారు. ఆ వెస్టర్న్ దిశను సూచించేదే కాకి. శనీశ్వరుడు పడమరను సూచిస్తాడు, వెస్ట్ని. అందుకే ముంబేరియన్స్, బాంబే అంతా కూడా, అటు మహారాష్ట్ర అంతా కూడా మనకి వెస్ట్ సైడ్లోకి వస్తుంది. కాబట్టి అక్కడ కాకులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కంటే మనతో కంపేర్ చేసుకుంటే ముంబై సిటీలో కాకులు చాలా ఎక్కువగా కనబడతాయి. సో ఈ కాకి అనేటటువంటి దానికి అన్నం పెడితే మనకి శని దోషాలు పోవడమే కాకుండా మనల్ని చాలా చక్కగా ఆశీర్వదిస్తుంది. అది అండ్ రోజు మేత పెడుతున్నాను అనుకోండి, అది ఆటోమేటిక్గా అది వచ్చి అడుగుతుంది, ఇంట్లోకి వచ్చి ఫ్రెండ్లీగా వచ్చి మన భుజాల మీద కూడా వాలుతుంది, అక్కడక్కడే తిరుగుతుంది. అలా చాలా పల్లెటూరులో చాలామంది పెడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ ఇళ్లల్లో నేను గమనించాను, ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, హ్యాండిక్యాప్డ్, ఇవన్నిటికి కారణం ఈ కాకి అనమాట. ఈ యొక్క శని దోషమే. ఆ అంగవైకల్యంలో పెరాలిసిస్, అలాగే మాట తప్పిపోవడము, ఇవన్నీ కూడా మాట రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కాకులకి అన్నదానం చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మాటలు వచ్చినాయి. అండ్ పెరాలిసిస్ స్లోగా పోయింది, అంగవైకల్యం తగ్గిపోయింది. అంత గొప్ప మహత్తరమైనటువంటి పక్షి. దాన్ని దేంతో పోల్చాలంటే కాకినే చకోర పక్షితో పోల్చాలి. అండ్ బ్లాక్ ఇస్ గోల్డ్ అనేటటువంటి చూపించేటటువంటి పక్షి. అంటే కాకి నల్లగా ఉందని మనం అసహించుకుంటాం. అదే ఈ మానవులు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా తెల్ల జుట్టు వచ్చినప్పుడు వేసుకునే రంగు నలుపు రంగే. కాకి నలుపు వేస్తారు. అండ్ వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కువ కష్టపడతారన్నమాట. అంటే ఎండకి ఎక్కువ పడినా కూడా వాళ్ళు ఇది అవ్వదు, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా శని యొక్క ప్రభావం. అందుకనే కాకికి ద మోస్ట్ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉన్న ఏకైక పక్షి అది. ఇక ఏ పక్షి కూడా అంత లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది లేనే లేదనమాట. మరి కాకి అన్నం పెడితే మంచి ఫలితాలు కలుగుతున్నాయనేసి చెప్పారు. ఒకవేళ కాకి మాంసాహారాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు కనుక పెట్టినట్లయితే అది దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు? దీంట్లో చాలా రకాలు ఉన్నాయమ్మా. వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పాడు, పువ్వులు పట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వెళుతుందనుకో, నీకు త్వరలో ఐశ్వర్యం కలుగుతుంది అన్నది చెప్తాడు. మాంసం కూడా తీసుకొచ్చి మనకి పట్టుకొని ఎముకను పట్టుకుంటూ వెళుతుందనుకో, నీకు త్వరలో శుభాలు కలగబోతున్నాయి అని సంకేతం. ఆ మాంసాలని, ఆ ఎముకల్ని, లేకపోతే ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఆ సగం కాల్చిన కాష్టాన్ని, అంటే శరీరాన్ని, అక్కడున్న వస్తువులను తీసుకొని మన మంచం మీద పెడితే త్వరలో ఆ యజమాని పైకి టికెట్ తీసుకోబోతున్నాడు అని సూచన అన్నమాట. దానికి క్లియర్గా మనకి శాస్త్రంలో చెప్పబడింది. రజ్వాస్తి కాష్ట కంఠకిని సారశిరోరుహాననే రువతి భుజ గగద దంష్ట్రి
తస్కరా శాస్త్రాగ్ని భయాన్య క్రమశః అని మనకి వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పారు. అంటే ఏంటంటే తాడు కానీ ఎముక కానీ కర్ర కానీ ముళ్ళు కానీ ఇలా నిస్సారమైనటువంటి వస్తువులు, అందులో సారం లేదు. అటువంటి కేశాలంటే జుట్టు, వెంట్రుకలు తీసుకొచ్చి పెట్టిన ఇవన్నీ కూడా నోటుతో తీసుకొచ్చి కాకి అరుస్తున్నదనుకోండి. తర్వాత సర్పం, పాముల్ని, వీటిని తీసుకొచ్చి దంతాలు, పళ్ళు, శవాల యొక్క దంతాలు ఇవన్నీ కూడా తీసుకొస్తే కనుక త్వరలో మనకి మన ఇంట్లో దొంగలు పడబోతున్నారని, లేదా శస్త్రాల వలన, ఏదో ఒక ఆయుధాల వలన, అంటే ఎవడో వచ్చి బాణం వేయడు. ఇప్పుడు బాణాలు అనగానే, శస్త్రాలు అనగానే అర్జునుడు గుర్తొస్తాడు మనకి, కర్ణుడు అర్జునుడు బాణం వేయడం అలా కాదు. ఎవడో చాకు తీసుకొచ్చి, ఉదాహరణకి రాజమండ్రిలో విద్యాసాగర్ ట్యుటోరియల్స్ అని ఉండేది. సాగర్ ట్యుటోరియల్స్ పెద్ద ఫేమస్ ఆయనకి కాకి, నా ఫ్రెండ్ అతను నేను చూశాను నా కళ్ళతో. కాకి ఇలాగే తీసుకొచ్చి, ఎముక తీసుకొచ్చి మంచం పైన పెడితే మా గురువుగారు మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు చెప్పారు, నాయన నీకు గండం ఉంది, శస్త్రం వలన గండం ఉంది అంటే ఆయన కేర్లెస్గా తీసుకున్నాడు. అప్పుడు ఎవరో దొంగలు, ఇది అక్కడ జాంపేట చర్చిలో జరిగినటువంటి సంఘటన, అందరికీ, రాజమండ్రి అందరికీ తెలుసు. దొంగలు ఎవరో దొంగతనం చేశాడు ఎవరింట్లోనో పడి, ఆ దొంగను పట్టుకోవడానికి వాళ్ళు తరుముకొస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. ఇతనికి సంబంధమే లేదు మా ఫ్రెండ్ విద్యాసాగర్కి. ఇతను వెళ్ళి ఆ దొంగని దారిలో పరిగెత్తున్నాడు కదా, అడ్డంగా వచ్చాడని ఇతను పట్టుకున్నాడు. అతని చేతిలో ఉన్నటువంటి కత్తితో పొడి చేశాడు, చనిపోయాడు. శస్త్రం అంటే ఇదే అనమాట. ఇలాంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అప్పటి నుంచి వాళ్ళు రాజమండ్రి కాకి అంటే గౌరవిస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళందరూ కూడా. అలా వీటి వలన భయం కలుగుతుంది. అలాగే తాడు నోట ఖర్చుకొని అరిస్తే కనుక సర్వ భయాలు కలుగుతాయి. ఎముకను నోట కరిస్తే రోగ భయము, కర్రను కనుక కరిస్తే మనము దంతాలు కలిగినటువంటి జీవి వలన భయము. అంటే దంతాలు కలిగినవి ఏముంటి, ఏనుగు, అడవి పంది ఇలాంటివి త్వరలో నిన్ను అటాక్ చేస్తున్నారా నాయన అని చెప్పడం అన్నమాట. ముళ్ళు వస్తువులు పట్టుకొని అరుస్తుందనుకో, అప్పుడు దొంగలు పడతారు. నిస్సారమైనటువంటి జుట్టు ఇలాంటి వస్తువులు కనుక పట్టుకుంటే శత్రువులన భయము. అలా ఈ యొక్క కాకి మనకి సిగ్నల్స్ పంపిస్తుందమ్మా. మరి ఇలాంటి సంకేతాలు ఇచ్చినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి అంటారు? అప్పుడు మనం ముందుగా తెలుసుకుంటాం. డెస్టినీ అనేటటువంటిది ముందే రాసేస్తుంది. కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు మాత్రం మేము మార్చేస్తాం, మీ మరణాన్ని తప్పించేస్తాం, ఇవి చేసేయండి అవి చేసేయండి అంటారు. డెస్టినీ చేసేది జరుగుద్ది, రాసింది. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అలా చెప్పలేదు. మరి గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారు రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి తన జీవనకాలంలో అలా చెప్పలేదు. గౌతమ బుద్ధుడు అలా చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు అలా చెప్పాల. 1 crore మందిని తప్పించవచ్చు. మానవుడే మార్కండేయుడు, అతనికి ఈ కాకి అనేటటువంటిది వచ్చి నీకు వాళ్ళ తల్లిదండ్రులకి మంచం మీదకి వచ్చి అరిచినప్పుడు కంపల్సరీ మరణ భయం ఉంది అని తెలుసుకున్నాడు మార్కండేయుడు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ ఆయన చేత స్నానం చేపిస్తుంది, తలంటి స్నానం. శివుడు పూజ చేయిస్తుంది, మృత్యుంజయ మహామంత్రాన్ని జపించేలా చేస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ఆ శనీశ్వరుడే స్వయంగా వచ్చి కాకి రూపంలో ఆయనకి మెసేజ్ ఇచ్చి యముడిని, ఎవరో కాదు యముడు, శనికి అగ్రజుడే యముడు, అంటే వాళ్ళ సొంత అన్నయ్య, ఆయన నుంచి తప్పించాడు. అందరూ తప్పించుకోగలుగుతారా మరి? అలాగే ధ్రువుడు ధ్రువపదాన్ని ఇప్పించాడు. ఇవన్నీ ఎవరు చేసింది? శనీశ్వరుడే. యోగాలు ఇచ్చేది శనీశ్వరుడే. మార్కండేయుడికి మరణ బాధ నుంచి తప్పించింది ఆయనే. ప్రహ్లాదుడిని మరణాల నుంచి రప్పించింది శనీశ్వరుడే. తర్వాత ఈ యొక్క ధ్రువుడికి ధ్రువపదాన్ని ఇచ్చింది శనీశ్వరుడే. రావణ బ్రహ్మ పరమ దుష్టుడు, బ్రహ్మ మనవడు, పులస్త్య బ్రహ్మ మనవడు వాడు. అటువంటి రావణుడి యొక్క కొడుకు
ఇంద్రజిత్తు పుట్టబోతుంటే, మేఘనాథుడు పుట్టబోతుంటే మొత్తం గళ్ళో నవగ్రహాలన్నింటిని బంధించి శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉంటే సంపూర్ణ ఆయుర్దాయం కలిగి ఉంటాడు అని చెప్పి ఆయన్ని అక్కడ బంధించి పెడితే అక్కడ ఆ శనీశ్వరుడు డేర్ అండ్ డాషింగ్గా ఇంకా మరొక నిమిషంలో మరొక సెకండ్లో పుట్టబోతున్నాడంటే మిగతా ది సోకాల్డ్ బృహస్పతి, శుక్రుడు, ఈ కుజుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళెవరు డేర్ చేయాల, ఓన్లీ శనీశ్వరుడు డేర్ చేశాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ స్టూపిడ్ ఫెలో పుట్టడం ఏమిటి? లోకకంఠకుడు వీడు మరణించాలా, నా కాళ్ళు విరిచేస్తాడైనా నన్ను చంపేస్తాడు రావణాసురుడు అయినా సరే, ఐ డోంట్ కేర్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, పక్క గడిలోకి వచ్చేస్తాడు. అలా వచ్చేయడం వల్ల ఆయన తను వేసుకున్నటువంటి ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది రావణ బ్రహ్మది. అందుకని వచ్చి కాళ్ళు విరగొట్టేస్తాడు శనీశ్వరుడిది. మంధుడు అన్నారు శనీశ్వరుడిని. అందుకే శనీశ్వరుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు నడుస్తాడు. అంటే ఇంత అద్భుతమైనటువంటి పనులు చేశాడు. మరణం ఉన్న వాళ్ళని తప్పించాడు, మరి మరణం లేనటువంటి వాళ్ళకి మరణాన్ని రప్పించాడు మేఘనాథుడు లాంటి దుష్టుల్ని. అటువంటి శనీశ్వరుడే కాకి, అందులో డౌటే లేదు. ఆయన కలియుగంలో డైరెక్ట్ భగవంతుడు కనబడడు, కాకి రూపంలో కనబడతాడు ఈ యొక్క శని భగవానుడు. అలాగే గురువుగారు, కాకి అన్నం పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఒకవేళ కాకి ఎలాంటి వస్తువులను ఇంటికి తీసుకొని వచ్చినట్టయితే కనుక ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.